మార్చి 5 నుండి 25 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు భూపాలపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులను ప్రత్యేక ప్రణాళికతో సిద్ధం చేస్తున్నారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాల లక్ష్యంగా విద్యార్థులను చదివిస్తున్నట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 5 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. ఈ కళాశాలలో ఎక్కువగా మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా వస్తూ ఉంటారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చుట్టుపక్క గ్రామాల విద్యార్థులు, కార్మిక కాలనీలోని విద్యార్థులు చదువుతూ ఉంటారు. మార్చిలో వార్షిక పరీక్షలు ఉన్నందున 90 రోజుల ప్రత్యేక ప్రణాళికతో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు స్టడీ అవర్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు వచ్చే అనుమానాలను అధ్యాపకులు నివృత్తి చేస్తున్నారు. మిడ్ డే మీల్స్ కూడా అందిస్తూ ఉండడంతో విద్యార్థులు మరింత శ్రద్ధగా ఇంటర్లో మంచి మార్కుల లక్ష్యంగా చదువుతున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు సహస్ర మునిశ్రీ. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ కాలేజ్ భూపాలపల్లి. ఇక్కడ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు స్టడీ అవర్స్ జరుగుతున్నాయి. మంచి క్లాసెస్ చెప్తున్నారు. ఫ్యాకల్టీ కూడా బాగుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని టిక్ చేస్తున్నారు. మళ్ళీ రివైజ్ కూడా చేస్తున్నారు. మ్యాథ్స్ లెక్చరర్ జూనియర్ కాలేజ్లో మ్యాథ్స్ లెక్చరర్ జేఎల్, అది నా మిషన్. నేను అది రీచ్ కావాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా రీచ్ అవుతాను. అది నా డ్రీమ్. నా పేరు తూర్పాటి హరీష్. నేను భూపాలపల్లి వాసిని. ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా సార్ వాళ్ళు, టీచర్ వాళ్ళు అందరూ మా మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:30 దాకా మాకు స్టడీ అవర్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల మాకు ఇంకా స్ట్రెంత్ పెరిగింది. స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు కాలేజీకి రావడానికి. మంచిగా చదివే విద్యార్థులని ఎక్కువ ప్రోత్సహిస్తూనే వెనుకబడిన వాళ్ళని కూడా పాస్ కావడానికి, మెరిట్ రావడానికి మా సార్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు కారణమైన ప్రతి ఒక్క సార్ వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ మా మీద ఇంత కేర్ చూపిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా కాలేజ్లో ఎంపీసీ విద్యార్థులకు ఎప్సెట్ కోచింగ్ కోసం సార్ వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాకు ఎక్కువ ప్రోత్సహించడం వల్ల మేము ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి సహాయపడుతుంది. మా ఎయిమ్ కూడా మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావడానికే ఉంది. అలా అని బైపీసీలో కూడా నీట్ కోసం బాటనీ, జువాలజీ మేడం వాళ్ళు, సార్ వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. వారి ప్రోత్సాహం వల్ల మంచి ఇన్స్టిట్యూషన్లో మేము కూడా చేరాలని మాకు ఆ కోరిక అనేది పుట్టడం జరుగుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కళాశాల అధ్యాపకులు తెలిపారు. కాలేజీలో చదివే ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివిస్తున్నట్లు అధ్యాపకులు పేర్కొన్నారు. 100% ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులకు 90 రోజుల ప్రణాళికతో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలో విద్యార్థులు ఎక్కువగా మార్కులు సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. నా పేరు ఎం సదానందం. జూనియర్ లెక్చరర్ ఇన్ హిస్టరీ, జీజేసీ భూపాలపల్లిలో హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్న సీనియర్ ఫ్యాకల్టీగా. మన కళాశాల 2009లో ప్రారంభం జరిగింది. 2009 నుంచి క్రమక్రమంగా స్ట్రెంత్ పెంచుకుంటూ ఊర్లలో కన్వర్సింగ్ పిల్లలకి, రూరల్ ఏరియాలో పిల్లల్ని వాళ్ళ ఇళ్లలో పోయి తీసుకొచ్చి ఇక్కడ 34 మందితో ప్రారంభమైన కళాశాల ఈనాడు 356 మందికి చేరుకున్నది. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి బోత్ మీడియాస్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఉంది. పిల్లలు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారని వారి యొక్క సాధక బాధలు తెలుసుకొని, చాలా బీద పిల్లలు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో గడిచిన నెల రోజుల బట్టి మిడ్ డే మీల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయడం వల్ల పిల్లల యొక్క అటెండెన్స్ పర్సెంటేజ్ పెరిగింది. రాష్ట్ర సిఐ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆదేశానుసారంగా గడిచిన 3 నెలల బట్టి పిల్లలకి క్లాసెస్ సిలబస్ను పూర్తి చేసి మళ్ళీ విద్యార్థులలో 3 తరగతులుగా విభజించడం జరిగింది. అబోవ్ స్టూడెంట్స్, బిలో స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ అని 3 రకాలుగా విద్యార్థులను విభజన చేసి బిలో స్టూడెంట్స్ని పాస్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది కళాశాలలో. బిలో స్టూడెంట్స్కి మెటీరియల్ ఇచ్చి వాళ్ళకి ఈజీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. యావరేజ్ స్టూడెంట్ని అబోవ్ స్టూడెంట్గా మార్చడానికి వారికి కూడా మధ్య రకం ప్రశ్నలన్నీ కూడా 5 మార్క్స్, 10 మార్క్స్ అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది.
ఎబో స్టూడెంట్ను దృష్టిలో పెట్టుకొని నీట్ కానీ ఐఐటీలలో శిక్షణ కొరకు ఎంసెట్ కోచింగ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ట్స్ విద్యార్థులకు కాంపిటేటివ్గా ప్రిపేర్ కావడానికి అనేక రకాలుగా కృషి చేయడం జరుగుతుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆదేశానుసారం ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి 9:30 వరకు స్టడీ అవర్ ఉంటుంది. 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు క్లాసెస్ రన్ చేయడం జరుగుతుంది. సిలబస్ను పూర్తి చేసి పూర్తయిన సిలబస్లలో రివిజన్ కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 3 గంటల నుండి 5 గంటల వరకు స్టడీ అవర్ పెట్టడం జరుగుతుంది. వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని స్టడీ అవర్లో వాళ్ళకు సపరేట్ క్లాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కళాశాలలో టీచింగ్ స్టాఫ్ కూడా పూర్తి స్థాయిలో ఉంది. కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ మనకి చూసినట్లయితే స్కావెంజర్ కానీ అటెండర్ కానీ నైట్ వాచ్మెన్ కానీ స్వీపర్ కానీ పోస్టులు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ మేము ప్రైవేటుగా పెట్టుకొని అవి కూడా పనులు చేయించడం జరుగుతుంది.